వెల్కమ్ టు మై ఛానల్ వాహ్ వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి. మా హ్యాపీ రక్షాబంధన్ చెప్పండి మీకు కూడా. హ్యాపీ రక్షాబంధన్ అందరికీ. మా పిల్లలు అయితే ఇలా రెడీ అయ్యారండి రక్షాబంధన్ రోజు. మా మున్నగాడు, మా అమ్మగాడు. ఎలా ఉందో వాళ్ళ లుక్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, ఓకేనా? ముందుగా ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుందన్నమాట. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా? తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తుంది. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చక్క వెళ్ళి టక్క నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంక ఇప్పుడు రక్షాబంధన్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి మా ఇంట్లో. ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం ఏంటి అన్నది మీరందరూ ఈ వీడియోలో చూసేయండి. ఈ వీడియో చూసాక మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. మీ అందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్నయ్యలకి తమ్ముళ్ళకి ఏమేమి రాఖీలు కట్టారు, వాళ్ళ దగ్గర నుంచి ఏం వసూలు చేసుకున్నారు, అవన్నీ కూడా కామెంట్ చేయండి. కాకపోతే ఒక విషయం చెప్తున్నానండి, జస్ట్ ఫర్ కిడ్డింగ్ అనమాట. ఏమి ఇచ్చారు ఏం తీసుకున్నారు అని కాదండి. అన్న చెల్లి అక్క తమ్ముడు ఇలాంటి అనుబంధాలు చాలా విలువైనవి. వాటిని డబ్బుతో మాత్రం ముడిపెట్టద్దు. వాళ్లకు కలిగింది వాళ్ళకి తోచింది. అన్నయ్య చెల్లికి ఏమిచ్చినా చెల్లి అన్నయ్యకి ఏమిచ్చినా సరే వాళ్ళ మధ్యలోనే ఉంటుంది కదా. ప్రేమాభిమానాలు అన్నవి చాలా ముఖ్యం అన్నమాట. ఈ ఇచ్చిపుచ్చుకోవడాలు అన్నవి సరదాగా చేసుకుంటాం కాబట్టి అవన్నీ సరదాగానే ఉండిపోవాలి, ఓకేనా అండి? సరే, ఇంక ఇప్పుడు మా ఇంట్లో రక్షాబంధన్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి. మేము వీడియో ఎలా చేసాము ఏంటి, వీడియో నచ్చిందో లేదో మీకు కామెంట్ చేసేయండి, ఓకేనా? మ్యాక్సిమం అంతా షూట్ చేయడానికి ట్రై చేస్తాను. మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ చేసేయండి, ఓకేనా? ఇంకా మనము రక్షాబంధన్ సెలబ్రేషన్స్లోకి వెళ్ళిపోదాము. జాగ్రత్త, అక్కడ నూనె ఉంది పువ్వులుగా. మీరు కూడా పెట్టండి. సహస్ర శ్రద్ధ వెళ్ళండి. రైట్ హ్యాండ్కే కదా రాఖీ కట్టేది. రాఖీ కట్టా కూడా ఇదే టైం కట్టాలి కదా, పొద్దున కట్టలేదు ఇవాళ. ఈవినింగ్ బాగుంది. అది 3 గంటల దాకా రావు గండాలు విండాలు రాత్రి 10 గంటల దాకా ఎప్పుడైనా అమ్మ ఆగాదు. అది కూడా కట్టేది. ఇంకోటి కూడా అమ్మ, ఇంకొకటి కూడా కట్టాలి. కార్తిక ఇంకొకటి కూడా ఉంది కూడా, అది కూడా కట్టేసి. రాఖీ కట్టి అక్షింతలు చేతికిచ్చి, నేను ఇందాక వస్తున్న వాన పడుతుంది, హర్ష ఎదురైండు, టీ తాగుతాం 10 గంటలు మళ్ళీ వెనకపోయాను, అందుకని లేట్ అయింది. అదొకటి ఇదొకటి కట్టేసాను. అప్పుడు ఆ రోజులలో సీతమ్మ బాధలో ఎమ్మెల్యే కట్టుకున్నప్పుడు కానీ ముఖ్యవారు గాయత్రి వెళ్ళిపోయేది. ఆడపిల్లలు వస్తారు కదా నార్మల్గా, మగపిల్లలు ఇంటికి. ఇప్పుడు ఇంకొకటి ఇవాడు యాక్చువల్లీ కొందరు చాలా పండగలా కూడా మా ఇంటి ఎదురు వాడింటి అందరూ వచ్చారు. కొండారెడ్డి ఇట్లా ఇంటి నిడిచనే ఉన్నారు. వాడు నేను లోపల ధూమ్ మచాదే రంగ్ జమాదే అన్నట్టు నడుస్తున్నది. గంగ గంగ సరిగా చేయి కనిపించట్లే అమ్మా. గంగలో ఇంకో అమ్మాయి పేరు ఏదో ఉండే, అడ్ది ప్రా నువ్వు పట్టుకోదా కింద అట్లా.
నువ్వు వేలు పెట్టరా కింద ఇట్లా ఇలా పెడితే అప్పుడు వాళ్ళు ముడి వేస్తారు నాన్న నీకు. అట్లా పట్టుకో. అట్లా పట్టుకో. అప్పుడు అది ముడి అది వేయడానికి కింద నుంచి ఈజీగా ఇట్లా ఉంటుంది. పట్టుకున్నావు అనుకో సార్, ఇగో కింద నుంచి ఇట్లా పట్టుకుంటే ఉంటుంది అది. నీ అనురాగం అని. మీరు పాడండి బావగారు. ఎవరు? మీరే. ఇదే, నాకు కరెంట్ పెట్టమంటే పాట ఉంది కదా అని గుర్తు చేశాను నేను. అప్పుడు వీడు కూడా పాడవచ్చు, చెల్లాయి పెళ్లి కూతురు ఆయనే అని. రాఖీ కడితే పెళ్లి కూతురు అయిపోతుందా? ఉన్నది నిజంగానే. అది పెద్దది వీరు చిన్నపిల్లలు. అన్న చెల్లెళ్ళు వచ్చింది అన్న పాట పాడు. అన్నయ్య కలలే పండెను చెల్లాయి మనసే నిండెను అని. బంగారు కాంతులేవు నేడే తొంగి చూసేను తొంగి చూసేను. ఆ పాటలు పాడుతున్నది ఎవరో అనుకుంటారేమో, మా పెద్ద బావ గారండి. అంటే నేను చెప్పలేదు కదా ఇప్పటివరకు ఎవరో. కట్ చేయను, అసలు కట్ చేసేదే లేదు అసలు. ఎందుకు నన్ను బదనం చేస్తారు? ఎవరిది స్వరం ఇంత వ్యతిరేకంగా ఉన్న స్వరం ఎవరిది అని వాళ్ళు నన్ను కామెంట్ చేయకపోండి. ఎవరు కామెంట్ చేయరు. ఉన్నది కంఠం ఎవరిది? జేసదాస్ వాయిస్ అవ్వండి ఏమన్నా. ఇంకో డ్రైవర్ రావడం కూడా పాటు పట్టుకో అది. ఇది డ్రైవర్ రౌండ్ ఏమని వర్ణించను. అది అడిగి చదువు. అదే హార్దికపురం చేతితో అవును, పట్టుకోవడానికి వస్తలేదు నీకు. ఒక ఇంటికి ఎట్లా ఇగో ఇట్లా పెట్టి అడిగిందా? ఎన్ని ఒత్తులు వేసావరా? మూడు. సత్యం శివం సుందరం మూడు. నీకు తెలుసు. ఫస్ట్ హారతి తిప్పండి. మన ఇంటి ఫస్ట్ 3 times రైట్ సైడ్ నుంచి తిప్పండి. ఇట్లా ఇట్లా ఫస్ట్ తిప్పండి. పాట పాడి, దేవుడి పాట. మంగళం విజయ కొనరా శ్రీరామచంద్ర సీతమ్మ తల్లితో నయాలిరా. మంగళం విజయ కొనరా నవ్వు నాయన వెంకటరామయ్య. సీతమ్మ తల్లితో నయాలిరా. జానకి పళ్ళు కనపడకుండా అవుతాడు ఇప్పుడు. చెయ్యి కలిపి అది పళ్ళు కనపడి ఏమి ఆ క్రీగంటి చూపు. అది అట్లా అందాల రామ మంగళమిదిగై కొనరా శ్రీరామచంద్ర సీతమ్మ తల్లితో నడయాలిరా. ఇప్పుడు దేవుడికి చూపించండి ఫస్ట్. సీతమ్మ తల్లిని కూడా తెచ్చారు వీడు శ్రీరామచంద్రుడికి. తర్వాత అన్నయ్యకి చూపించండి. వాడికి అది 3 సార్లు ఇవ్వండి. రైట్. అది పెట్టి అక్షింతలు వేయించుకోవాలి. తర్వాత స్వీట్ పెట్టండి. డైలాగ్స్ ఏం లేవు ఈ సీన్. డైలాగ్ ఏమో. దండం పెట్టుకుని 2 చేతులతో. నెంబర్ 2 తలకాయ ఎత్తాలి. ఫోటో తీస్తుంది తలకాయ. నువ్వు తలకాయ అవుతుంది. అది తలకాయ అవుతుంది. దానికి ఏం లేదు. స్వీట్ పెట్టమ్మా. చిన్న దగ్గర నుంచి పైన పెడుతుంది. గిల్లి అంత నోట్లో పెట్టండి. అలా కాదు తల్లి, కొద్దిగా పెట్టండి. కొద్ది కొద్దిగా అందరూ తలో ఓ పని చేయి, అందరూ అదే పెట్టేసేయండి ఇక.
అవి నువ్వు కూడా తినిపించాలి. అమ్మ ఫస్ట్ పెడుతుంది నీకు, తర్వాత నువ్వు దానికి పెట్టు. నువ్వు పెట్టు అవి, చెల్లికి నువ్వు పెట్టు. కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా, ఎందుకు వినిపించట్లేదు. యాక్షన్ నో డైలాగ్. అయ్యా ఇక్కడ పడ్డది. నెక్స్ట్ నీకెందుకు టెన్షన్? పెట్టేది పెట్టి నోటికి తగిలించి మాట్లాడినా హ్యాపీ రక్షాబంధన్. అమ్మ ఇంత పొదుపుగా మాట్లాడితే ఎట్లా కదా ఆయన నువ్వు మాటలు. హ్యాపీ రక్షాబంధన్ అని. ముగ్గురు తరఫున నువ్వు చెప్పావా నిజంగా? హ్యాపీ రక్షాబంధన్. అదిరా బిక్కు. రేపన్నమాట మీ గిఫ్ట్. సస్పెన్స్. హలో సూపర్ బిక్కు, సూపర్ సూపర్ సూపర్. చూసారు కదండి మా రక్షాబంధన్ సెలబ్రేషన్స్ బాగా జరిగాయా? మీకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈరోజు రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళకి అందరికీ, బ్రదర్స్కి, సిస్టర్స్కి వన్స్ అగైన్ హ్యాపీ రక్షాబంధన్ అండి. సో అదనమాట. ఇంకా పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోతున్నారు, ఇంకా రిలాక్స్ అనమాట. సో ఈ వ్లాగ్ కూడా నేను ఇక్కడ టైం చేస్తున్నాను, చూపిస్తావా? ఓకే, మా పాప ఇయర్ రింగ్స్ పెట్టుకుంది, చూపిస్తుంది అనమాట. సో ఈరోజు వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుసుకుందాం, ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను ఎప్పుడూ చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో అయితే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వరు. బాయ్ 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 బాయ్.